ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు పరాభావనామ సంవత్సరం 2026 ఆగస్టు నెల అనగా శ్రావణ మాసం. ఈ యొక్క గడిలో రాశి ఫలితాల గురించి ముందుగా మనం తెలుసుకోవాలి. అయితే ఇందులో ముఖ్యంగా గణిత శాస్త్రము, పంచాంగం, హస్తరేఖ అనేది ఒక్కొక్క శాస్త్రానికి విలువతో కూడుకున్న ఒక సంకల్ప బలం ఉంటుంది. ఆ బలము పంచాంగ బలమునాన్ని బట్టి, ముఖ్యంగా తిథిని, నక్షత్రము, రాశి బలాన్ని బట్టి చూసేదే పంచాంగ బలం. శ్రీ పరాభావనామ సంవత్సర శ్రావణ మాసం. ఈరోజు వృషభ రాశి గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ వృషభ రాశి గల వాళ్ళకి మృగశిర నక్షత్రం, రోహిణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ 1, 2, 3 పాదాల్లో వీళ్ళకి దైవ బలము, ధనబలము, ధైర్య బలము ఈ 3 సమానంగానే ఉంటాయి. కానీ కష్టపడ్డ దానికంటే వీళ్ళు ఖర్చు విధానమే ఎక్కువగా తగులుకుంటుంది. ఒక రోజు ఉన్న మనశ్శాంతి, సంతోషం ఒక రోజులో వీళ్ళ ముఖములో ఉండదు. ఇందులో కొంతమంది వ్యక్తులైతే గవర్నమెంట్ జాబస్తులు కావచ్చు, లేకుంటే ప్రైవేట్ జాబస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, రోడ్డు మీద పెట్టుకుని వ్యాపారం చేసుకునే వాళ్ళు కావచ్చు, కిరాణా షాపులు కావచ్చు. ఇలాంటి వృషభ రాశి గల వాళ్ళలో ధన సంకల్పం కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలంటూ ఏది ఒకటి ఆగకుండా చేస్తూనే ఉంటారు. కానీ ఎంత చేసినా కూడా లక్ష్మీ కటాక్షం చేతికి రాకపోగా, మనశ్శాంతి లేకపోగా, వ్యాపారం అభివృద్ధి కాకపోగా, ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, డెవలప్మెంట్ కానీ, అధికారంలో చేజిక్కించుకొని వాళ్ళకి ఒక స్థానబలంగానే నిలబడే అవకాశాలు రాకపోయేసరికి వీళ్ళు చాలా వరకు మనశ్శాంతిని కోల్పోతుంటారు. ఈ వృషభ రాశిలో కట్టకాలకమైనది ముఖ్యంగా ఏమిటి అంటే, వీళ్ళు ఏ కార్యం అనుకున్నా కార్యాన్ని చేజెక్కించుకోవాలనే ఆలోచనతో వీళ్ళు ముందంచుతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి అడుగు ముందుకేస్తుంటారు. ప్రతి అడుగులో వీళ్ళకి ఆటంకాలు, అడ్డంకులు, చిక్కులు, చికాకులు, తర్వాత అయిన వాళ్ళతో విరోధము, మనశ్శాంతిని కోల్పోతుంటారు. అదేవిధంగా అప్పుల పాలన కూడా కొన్ని ఎక్కువగా ఉంటున్నాయి. చేసే పనిలో కూడా వీళ్ళకి మార్పిడి జరిగే అవకాశాలు ఉంటాయి. ఇక వీళ్ళు నూతన వాహనాలను తీసుకునే అవకాశము ఉంటుంది. స్త్రీలు అయితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి కళ్యాణ బల యోగ బలాలు ఈ శ్రావణ మాస గడియల్లో మంచి ముహూర్తాలు, మంచి సంబంధాలు, మంచి వరుడు దొరికే అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది మనసుకు నచ్చిన వరుడు కొంచెం దూరం అయిపోతేసరికి చాలా వరకు బాధల్లో ఉంటారు వీళ్ళు. అదేవిధంగా పురుషుల్లో కూడా కొంతమంది స్త్రీలు సంబంధం చూసుకున్న తర్వాత ఆ స్త్రీ మనకు నచ్చింది, అనుగుణంగా ఉంటుంది, గుణవతి, ఆలోచనవతి, మన కుటుంబానికి అన్ని విధాలుగా అనుకువగా ఉంటుంది, భక్తి శక్తులతోనూ భయభక్తులతోనూ కుటుంబంతోనూ కాపురం చేసుకుపోయే స్త్రీ అనేది ఖచ్చితంగా మనకు దొరుకుతుందని ఒక ఆశతో కొంతమంది ఆలోచనతో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ యొక్క శ్రావణ మాస గడియల్లో వీళ్ళకి ముహూర్త సంకల్పాన్ని బట్టి, గడియలను బట్టి వీళ్ళకి సంబంధాలు కుదురుకునే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వాళ్ళల్లో ఎక్కువగా విదేశ ప్రయాణము, తర్వాత దూర దేశాలలో చేసే ఒక బిజినెస్ కానీ, వ్యాపారస్తులు కానీ, లేదా వాళ్ళు ఉద్యోగ రీతిలో కానీ చేసే అవకాశాల్లో కూడా వాళ్ళకు కూడా ఒక అడుగు ముందుగా వచ్చే అవకాశం కూడా ఈ సంవత్సరంలో వీళ్ళకి అనుగుణంగా ఉండేది ఉంది. కొంతమందికి అయితే స్థితిగతులు తప్పి, మనశ్శాంతిని కోల్పోయి, ధనాన్ని కోల్పోయి, బంధుమిత్రుని కోల్పోయి, కావాల్సిన వాళ్ళలాగా నమ్మకాన్ని కోల్పోతుంటారు. వీళ్ళకి ఎటువంటి కష్టాలు అంటే కంటికి కునుకుండదు, క్షణము తీరికుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. ఎంత ప్రయత్నించినా వాళ్ళ ప్రయత్నంలో ముందడుగు వేయకోకుండా కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. ఇకపోతే ఉద్యోగస్తులైతే వాళ్ళు ప్రమోషన్ గురించి ఎదురు చూస్తుంటారు. ఆ ప్రమోషన్లు కూడా ఈ సంవత్సరంలో వీళ్ళకి అనుగుణంగానే ఉంటాయి. పై అధికారుల ద్వారా కొంచెం పై ఒత్తిడి కూడా జరుగుతూనే ఉంటుంది. వాళ్ళకు కూడా మానసికంగా కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. అదేవిధంగా ఈ రాశి వాళ్ళలో కొంతమంది ఆరోగ్య సంకల్ప బలాల్లో కూడా కొన్ని ఇబ్బందులు కలిగిన వాళ్ళు ఉంటారు.
కొన్ని కారణాల చేత కొంతమంది చెప్పిన మాటలు విని ఆ చెప్పుడు మాటల ద్వారా కొంతవరకు వీళ్ళు ఇబ్బందులు పడుతూ వీళ్ళు అనుకున్న కార్యాన్ని కూడా దూరం పెట్టుకొని వీళ్ళు ఒంటరిగా బతికే అవకాశం కూడా కొంతమంది ఈ రాశి వాళ్ళకు కంపల్సరిగా ఉంటుంది. అయితే వాహనందారులు, వాహనం నడిపే వాళ్ళైతే ఈ సంవత్సరంలో శ్రావణ మాస గడియల్లో చాలా జాగ్రత్తగాను దైవభక్తితోని వాళ్ళు అనుకున్న గమ్యాన్ని చేరుకునేలాగా ఈ నిర్ణయాన్ని తీసుకొని ఆ వాహన బలాలను నడుపుకోవాలి. అదేవిధంగా ఆస్తులు పాస్తులు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఈ సంవత్సరంలో వీళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వాళ్ళల్లో లక్ష్మి అనేది అనుకూలంగా కొంతమందికి నిలబడుతుంది. కొంతమందికి నిదర్శనం చూపించకపోయినా కొన్ని కార్యాల చేత, కొన్ని సంబంధాలు కొన్ని తెగిపోయి, కొన్ని ఇబ్బందుల చేత కొంచెం డబ్బు రూపంగా నష్టపోయే అవకాశాలు కూడా ఈ రాశి వాళ్ళల్లో ఉంది. గత 2 సంవత్సరాలకు ముందు జరిగిన ఒక సంకల్ప బలంలో కొంతమంది ఇబ్బందులు పడుతుంటే ఈ సంవత్సరంలో వాళ్ళకి ఈ శ్రావణ మాస గడియ ఆగస్టు 16వ తారీఖు నుంచి అమృత గడియలు వీళ్ళకి తదిపరంగా వీళ్ళకి కలుసుకుంటాయి. నూతన స్నేహాలు కలుస్తాయి. కొత్త బంధుత్వాలు పోయి పాత బంధుత్వాలు వస్తాయి. అందులో కొత్త బంధుత్వాల్లో కొన్ని ఇబ్బందులు కలిగిన వాళ్ళు కూడా ఉంటారు, కలుగుతాయి కూడా. వాటిని కూడా మనం చాలా జాగ్రత్తగా చాకచక్యంగా వ్యవహరించుకొని పోవాలి. ఎందుకంటే ఇందులో కొంతమంది స్త్రీలు కరెక్ట్ అయిన వాళ్ళు ఉండరు, అందరినీ కాదు, కొంతమంది. ఈ కొంతమంది ఏ విధంగా ఉంటారు అంటే అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, మనిషి మనుగడను బట్టి వాళ్ళ అవసరాలు తీర్చుకుని పోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మాట తీరును కూడా మనం గమనించుకోవాలి. వాళ్ళ నడవడికను కూడా మనం గమనించాలి. వాళ్ళ కంటి చూపును కూడా మనం గ్రహించాలి. అదేవిధంగా పురుషుల్లో కూడా కొంతమంది అప్పటికప్పుడే మాటల ద్వారా అల్లకపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళ అవసరాలు తీరిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ముఖం కూడా చూడరు. ఇలాంటి వాళ్ళు గతంలో జరిగే ఉంటాయి మీకు సమస్యలు. ఇక మీద కూడా జరగబోయే అవకాశాలు కూడా కొన్ని ఉంటాయి. వాటిని కూడా మీకు కొంతగా జాగ్రత్తగా వ్యవహరించాలి. అదేవిధంగా స్నేహితం అనేది చాలా ముఖ్యం. ఆ స్నేహం ఎంతవరకే అనుగుణంగా ఉంటుందో అంతవరకే, బంధుత్వం కూడా అంతవరకే. అతికి మించిన స్నేహం ప్రాణానికి మోసం. అతికి మించిన సంకల్ప బలాన్ని మనం ముందుగా నడవడికను సాధించాలనుకోవడం కూడా అది కూడా కరెక్ట్ కాదు. అది మనకి భగవంతుడు ఎంతవరకు రాసిస్తే అది అంతవరకే జరుగుతుంది. తక్కువ రాసుకొని ఎక్కువ రమ్మంటే రాతలో మార్పు జరగదు. అదేవిధంగా మనం ఒకటి కోరుకుంటే భగవంతుడు ఒకటి ఇస్తాడు మనకి. అదేవిధంగా ఈ రోజు ఒకరిని మనం దెబ్బతీస్తే ఇంకొక రోజు మనల్ని దెబ్బతీస్తుంటారు. అట్లా కొన్ని సమస్యలు మనకి అనుగుణంగా కొన్ని సమయాలను బట్టి, గడియలను బట్టి కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. ఇటువంటి సమస్యలు మీకు జరిగిన వాళ్ళు, గతంలో ఇబ్బందులు పడ్డవాళ్ళు, డబ్బు సమస్యగా అప్పుల మూలంగా కొన్ని బాధలు పడి ఆరోగ్యపరంగా కొంత నష్టం జరిగిన వాళ్ళు, ఈ ఆరోగ్యపరంలో కూడా కొంతమంది ఇది ఒంట్లో పుట్టి వ్యాధా, లేకుంటే జబ్బా, లేకుంటే బయట జరిగే ఒక చెడు ప్రయోగాల, లేకుంటే వీళ్ళు కావాలని ఎవరన్నా ఏదైనా చేశారా అనే ఒక లక్షణాలు కూడా కొంతమందికి కొన్ని విధాలుగా ఉంటాయి. కొంతమంది మనస్తత్వం కూడా మారిపోతుంటుంది. ఒకరోజు ఉన్న ప్రేమగా మాట్లాడిన ప్రేమికుడు ఇంకొక రోజు ఇంకొక రకంగా ఉండడు. ప్రేమికురాలు కూడా అలాగనే ఉంటుంది. వీళ్ళ మధ్యలో సంఘర్షణ జరగడానికి అవకాశాలు ఉంటాయి. దీంట్లో కొంతమంది మధ్య వ్యక్తుల ద్వారా కూడా దీంట్లో వెంట అయిపోయి దాని సమస్యలను కొద్దిగా పెంచేదానికి కూడా కొంతమంది అవకాశాలు ఉంటాయి. ఇవైతే కొన్ని అయితే మనకి అనుకోకుండానే మన రాశి బలాలను బట్టి, మన అనుకూలం బట్టి మన ఎదురు దెబ్బలు తగిలేవి కూడా కొన్ని ఉంటాయి. కొన్ని గ్రహ దోషాలు కొన్ని ఉంటాయి. కొన్ని దుష్ట శక్తుల దోషాలు కొన్ని ఉంటాయి. కొన్ని చెడు ప్రయోగాలు కొంతమంది మన మీద చూపు పెట్టి కావాలని కుటుంబం ముందుకు రాకూడదు, వీళ్ళ సంపాదన మిగలకూడదు, వీళ్ళు అనుకున్న పని జరగకూడదు, వీళ్ళకి కళ్యాణ గడలు కలిసి రాకూడదు, భార్య భర్తలు విడిపోవాలి, లేదా ప్రేమకులు దూరంగా ఉండాలి, తను ప్రేమించిన స్త్రీ తనకు దగ్గరకు రాకూడదు అని ఒక చెడు ఆలోచనతో కొంతమంది చేసే ఆలోచనలు కూడా ఈ యొక్క ప్రభావాన్ని ఎక్కువగా చూపించే అవకాశాలు కొంతమందికి జరుగుతూ ఉంటాయి. మీకు ఎటువంటిది జరిగినా మీరు ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. రేపు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీకు ఏ పరిష్కారాన్నైనా కూడా దాన్ని గ్రహించి ఆ గ్రహస్థితులను గుర్తించి వాటికి తగినంత పరిహారాన్ని ఖచ్చితంగా మీకు చేయగలుగుతా. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒకసారి సంప్రదించండి. ఈ కింద కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్స్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. అష్టైశ్వర్య మనోసిద్ధి ప్రాప్తి.